బొట్టు పెట్టుకోవచ్చా? భలే క్వశ్చన్ అడిగావమ్మా. దీన్నే ఇంకొక రకంగా అడుగుతారు. ఒక చోట అడిగారు, బొట్టు పెట్టుకుంటే పరలోకం పోతామా అని అడిగారు. సో బొట్టుకు పరలోకానికి సంబంధం లేదు. బొట్టు పెట్టుకోవచ్చా అని అంటే అలంకరణగా చూస్తే అది అలంకరణ మాత్రమే, కానీ మతపరంగా చూస్తే అది మతపరం అవుతుంది. విగ్రహములలో శక్తి లేదు, విగ్రహముల వెనుక అలాగే దురాత్మల సమూహములు కూడా ఉంటాయి అని బైబిల్ గ్రంథం చెబుతోంది. కాబట్టి విగ్రహార్పణ చేసినటువంటి కుంకుమతో మీరు బొట్టు పెట్టుకున్నప్పుడు ప్రైమరీగా ఆ విగ్రహములకు అసోసియేట్ అయి ఉన్నటువంటి దురాత్మల ప్రభావంలోనికి వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క ఆలోచన పద్ధతి మారాలి. ఆలోచన పద్ధతి దేవుని రాజ్యము కొరకు అయి ఉండాలి, కానీ మతము కొరకు కాదు. అయినా ఒకవేళ బొట్టు అన్నది మీరు పెట్టుకునేటటువంటిది అలంకరణ అయితే అలంకరణలో తప్పేమీ లేదు. అలంకరణ మీరు బట్టలు వేసుకోవటం ఎలాగో, లేకపోతే పాపిడి తీయటం ఎలాగో, లేకపోతే చున్నీ కప్పుకోవటం ఎలాగో, కొంతమంది విండోస్ ఉండే జాకెట్లు వేసుకుంటారు, కొంతమంది డోర్స్ ఉండే జాకెట్లు వేసుకుంటారు, కొంతమంది ఇంకా చాలా చాలా రకాల జాకెట్లు వేసుకుంటారు కదా, అలాంటిదే, అంతకు మించి ఇంకేమీ లేదు. కానీ సాంస్కృతికంగా బొట్టు వెనుక ఒక నేపథ్యం ఉంది కాబట్టి, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, వీలైనంత వరకు కల్చర్స్ సంస్కృతులను దేవుని కొరకు మనం రిడీమ్ చేయాలి, విడిపించాలి. అంతేకాని సంస్కృతులను చూసి మనము ఐడెంటిఫై అవ్వకూడదు. ఈ రోజుకు కూడా మెథడిస్ట్ సంఘాలలో పెద్ద పెద్ద నాయకులు కూడా బొట్టు పెట్టుకుంటారు. మెథడిస్ట్ సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదంటారా? క్రైస్తవులే. కానీ మన మనసులో ఉన్నటువంటి వైఖరి ఆ బొట్టు పట్ల ఏంటి అన్నది